గారు సామాన్యుడికి మహావాక్యాలను ఒక పుస్తకం రాశారు. ఆయన ఇప్పుడు సాహితీ పురస్కారం అవార్డు, కేంద్రీయ సాహితీ పురస్కారం అవార్డు కూడా వచ్చింది. కేంద్రీయ భారతీయ సంస్కృతి సంస్థాన వాటికి కరిక్యులం డెవలప్మెంట్లో కోర్ మెంబర్ని నేను కూడా. సో అంటే ఆయన నన్ను దానికి ముందు మాట రాయమన్నారు. ఆ కిరీటం నేను తనని అనుకుంటాను, ఎందుకంటే ఆయన గురువు గారు. సామాన్యుడి మహావాక్యాలు, నాకు నచ్చిన 4 వాక్యాలు, నాకు మా తల్లిదండ్రులు నేర్పించిన మహావాక్యాలు, సామాన్యమైన వాక్యాలు. ఇటు తిరిగితే అవే కనిపిస్తాయి, ఇటు తిరిగినా అవే కనిపిస్తూ ఉంటాయి. రెండో వాక్యం ఏంటి అని అంటే, ఇది మా అమ్మగారు నాకు చెప్పారు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎక్కాలో తెలుసుకుంటే కార్య సాఫల్యం నీ చేతిలోనే. ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎక్కాలో తెలుసుకుంటే కార్య సాఫల్యత నీ చేతిలోనే ఉంటుంది. ఒక చిన్న పురాణ కథ చెప్పుకుందాం. ఒకసారి శ్రీ మహావిష్ణువుకిను బ్రహ్మకిను నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాగ్వివాదం వచ్చింది. ఇద్దరు గొప్ప, మనకి ఇద్దరు కావాలి. శ్రీ మహావిష్ణువు నేనే గొప్ప అని అంటే బ్రహ్మ నవ్వుతాడు. అందరినీ సృష్టించేది ఎవరయ్యా బాబు, ఎవరు గొప్ప అంటాడు. మహావిష్ణువు అంటాడు, అసలు నాలో ఏముందో నీకు తెలుసా బ్రహ్మ అంటాడు. నాకు తెలియని నీలో ఏముందబ్బా అంటాడు. చూస్తే పోలా అంటాడు నారాయణుడు. చూసొస్తాను అంటాడు. లఘు స్వరూపం హ్రస్వరూపంగా సూక్ష్మంగా నారాయణ లోపలికి వెళ్తాడు, శరీరం లోపలికి వెళ్తాడు. నారాయణ ఇమీడియట్గా ఏం చేస్తాడు అని అంటే నవరంధ్రాలు మూసేస్తాడు. బ్రహ్మ అంటాడు, ఊపిరాడట్లేదయ్యా బాబు బయటకు తీయి అంటాడు. నేను గొప్ప అని చెప్పు అంటాడు. ట్రైనింగ్ సెషన్స్ ఇవి. ఓకే, నేను గొప్ప అంటాడు. నువ్వు బయటకు తీస్తాను, నేను నువ్వే గొప్ప కాదో నేను చెప్తానయ్యా అంటాడు. నువ్వు ముందు తీ అంటాడు. నువ్వు ముందు అను అంటాడు. తీ అను. బ్రహ్మ అనుకుంటాడు, నో 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 ఇలా కాదు అనుకుంటాడు. అనుకుని నాభిలోంచి ఛేదించుకుని వచ్చేస్తాడు. అందుకనే బ్రహ్మకి పద్మనాభుడు అని పేరు. ఓకే, అందులోంచి పద్మోద్భవుడు. ఆయన పద్మోద్భవుడు, విష్ణుమూర్తి పద్మనాభుడు. పద్మని నాభంలో కలిగినవాడు. సో ఇలా లోపల నుంచి పుట్టుకొచ్చాడు. విష్ణుమూర్తి అంటాడు, ఏమైనా వరం కోరుకోవయ్యా అంటాడు. నేను కోరుకునేది ఏంటి, నాతో నేనే బయటకు వచ్చా, నువ్వే కోరుకో అంటాడు. అంటే విష్ణుమూర్తి అంటాడు, కోరుకోమంటావా, కోరుకో అంటే నువ్వు నా పుత్రుడు అయిపో అంటాడు. అదేముంది, అయిపోతాను అంటాడు. అప్పటి నుంచే బ్రహ్మ విష్ణు మానస పుత్రుడయ్యాడు. ఇప్పుడు నా పుత్రుడు కదా నువ్వు అని అంటే నిర్మహమాటంగాను నిర్దాక్షిణ్యంగాను నేను నీ పుత్రుడిని అంటాడు. సో తండ్రిగా నా మాట విని, నేను చెప్పింది నువ్వు విను, నేనే గొప్ప అంటాడు. పని సాధించడానికి 1000 మార్గాలు ఉంటాయి. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గితే, ఎక్కడ నెగ్గాలో అక్కడ మనకి నెగ్గుకుంటూ రావచ్చు. అంతేగాని అన్ని చోట్ల. దీనివల్ల మనకి తెలిసింది ఏంటి అని అంటే, ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎక్కాలో అని మా అమ్మగారు నాకు చెప్పినప్పుడు ఆవిడ ఇంకోటి కూడా చెప్పారు. ఏంటి అని అంటే, తగ్గడం ఎక్కడం అని చెప్పినప్పుడు మన జీవితంలో ఇవి 2 తప్పనిసరి. ఒకసారి పైకి వెళ్ళడాలు, ఒకసారి కిందకి దిగడాలు కామనే. ఇవి రెండింటిని సమానంగా తీసుకోవడమే లైఫ్ అనేది. మనం పిల్లలకి అందరికీ పాజిటివ్ థింగ్సే చూపిస్తూ ఇవి 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 అని చూపిస్తుంటే నెగటివిటీ వాళ్ళకి అలవాటు అవ్వట్లేదు. బయట ప్రపంచంలో మనం స్ప్రెడ్ చేసేదంతా నెగటివిటీ. వాళ్ళకి ఇటు అటు కాకుండా నా ఘర్ కా నా ఘార్ కా ధోబీ కా కుత్తా, నా ఘర్ కా నా ఘార్ కా భాడ్ మే జాయే కింద అయిపోతుంది. మనం ఎలాంటి సీడ్ బోయే పేడ్ బబుల్ కా అమువా కహా సే పాయే అన్నారు. మర్రి విత్తనం నాటి ఆపిల్ పళ్ళు రావాలంటే వస్తాయా, మామిడికాయలు రావాలంటే వస్తాయా? మీరు ఏ విత్తనం నాటితే అదే మొక్క వస్తుంది, అదే మొక్కకి అదే కాయ వస్తుంది. ఇక్కడ నాటిని మర్రి, బయట పూసిని మామిడికాయలు కావాలి అని అంటే సమ్మర్ అయినా కూడా మామిడికాయలు రావు. అంతే, అది నిర్ధారణ. ఈ ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎక్కాలో అన్నదానికి మనకి చాలా టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉన్నాయి. ఆమె బిహేవియర్ అనలిస్ట్, ఆమె సైకాలజిస్ట్ అండ్ ఐ మీన్ టు కౌన్సిల్. మనకు చాలా పర్సనాలిటీ థియరీస్ ఉన్నాయి. కానీ మనకి అద్భుతంగా మన భారతీయ సంస్కృతి, మన ఉపనిషత్తులోను ఇవిను వేదాలు మనకి ఇచ్చినవి ఏంటి అని అంటే 3 గుణాలు చెప్పారు. 3 గుణాలు ఏంటవి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఒకసారి అందరూ అన్నామా? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఎందుకంటే ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి తెలుసుకుంటే
మనకి ట్రేడ్ థియరీలు, పర్సనాలిటీ థియరీలు అవన్నీ సెకండరీ, అవన్నీ వద్దు అని చెప్పట్లేదు, కానీ వాటన్నిటికన్నా ఇదే చాలా ముద్దు అని చెప్తున్నాను. సింపుల్ థింగ్. త్రిగుణాలు అంటే ఏంటంటే సత్వం, రాజసికం, తామసికం. మనకి పంచభీమోపాఖ్యానం అని ఉంది. మీకు ఇది ఎవరైనా మహాభారతంలో చదివారా? మహాభారతంలో పంచభీమోఖ్యానం చదివిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? పంచభీములు అని పేరు విన్నారా? లేదా? పర్వాలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా సిన్సియర్గా విత్ స్మైల్ చెప్తున్నారు. దట్ షోస్ యువర్ ఆనెస్టీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఎస్, ట్రై టు కీప్ ఇట్ అప్. పంచభీములు ఉన్నారు మనకి. ఎవరు అనంటే దుర్యోధనుడు, కీచకుడు, జరాసంధుడు, భీముడు, బకాసుడు. దుర్యోధనుడు, కీచకుడు, జరాసంధుడు, భీముడు, బకాసుడు. ఈ ఐదుగురికి ఒక కామనాలిటీ ఉంది. వీళ్ళు ఐదుగురు ఒకే అంశతో పుట్టారు, ఒకే నక్షత్రంలో పుట్టారు. ఈ ఐదుగురిలో ఎవరైతే ఒకరిని చంపుతారో మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ చేతిలోనే చావాలి, చేస్తారు. అది శ్రీకృష్ణుడికి ఉత్తర భారతదేశంలో రణ్చోడ్ అనే పేరు. రణ్చో, రణం అంటే యుద్ధభూమి, చోడ్ అంటే వదిలి పారిపోయిన వాడు అని. యుద్ధభూమిలోంచి పారిపోయిన వాడికి పిలిచి పిలిచి ఏంటి? మనం ఏదో కవాడంటాం, ఏదో పిరికి బందా అనుకుంటాం, లేకపోతే కాలికి బుద్ధి చెప్పాడు, పరిగెత్తాడు, ఇన్ని రకాలుగా ఇస్తాం. కానీ కృష్ణుడికి పిలిపించి మరి ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, కృష్ణుడు జరాసంధుడిని 17 సార్లు యుద్ధంలో ఓడించి గెలుస్తాడు, కానీ చంపడు. ఎందుకు అనంటే ఆ చంపడం భీముడి చేతిలో అవ్వాలి కాబట్టి. ఆయన యుద్ధంలో ఓడించడం మటుకు చేస్తాడు, యుద్ధ భూమిలోంచి పారిపోతాడు. ఎందుకు అనంటే అక్కడ ధర్మాన్ని నిలబెట్టడానికి అనేసి శ్రీకృష్ణుడు పారిపోతాడు. అందుకనే ఆయనకి బిరుదు కింద రణ్చోడ్ అంటూ ఉంటారు. ఆ రణ్చోడ్ అనే పదం ఉత్తర భారతదేశంలో చాలా సేక్రెడ్గా ఉపయోగిస్తారు. ఎక్కడైనా మీరు మాట పెరిగింది అనుకోండి, ఒక లెవెల్ దాకా వచ్చిన తర్వాత వాళ్ళు అంటారు రణ్చోడ్ అంటారు. అక్కడతో ఆపేసి నువ్వు పరిగెత్తిపోతే నీ ఇజ్జత్ తగ్గుతుంది, అక్కడ ఆ పని అవుతుంది అని. శ్రీకృష్ణుడు అలా 17 సార్లు జరాసంధుని చేసుకుని ఉంటారు. మనకి ఈ త్రిగుణాల్లో దుర్యోధనుడికి రాజసం ఎక్కువ, పదవి వ్యామోహం ఎక్కువ. దుర్యోధనుడు, జరాసంధుడు. కీచకుడికి కామం ఎక్కువ. భీముడిని పక్కన పెడతారు. బకాసురుడికి మోహం ఎక్కువ, యావ. సో ఇన్ని రకాల మతమాత్సర్యాలు మనకున్న అరిషట్ వర్గాలు అన్నీ వీళ్ళకున్నాయి. ఇవన్నిటిని కలిపి వీళ్ళిద్దరు రాజసిక్ పీపుల్. భీముడు, దుర్యోధనుడు, జరాసంధుడు రాజసం ఎక్కువ. కీచకుడికి బకాసురుడికి తామసం ఎక్కువ. భీముడికి సాత్విక అహంకారం ఎక్కువ. అందుకనే థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్సియేషన్ ఉంటుంది. ఇటువైపు అయితే కనుక మదం అంటాము, భీముల్లా ఉన్నదైతే కనుక దర్పం అంటాం. ఒక థిన్ లైన్ మధ్యలో అంతే. దీనేమో దర్పం అంటాం, దీన్నేమో అహంకారమును, మదము, మాత్సర్యం, కామం, క్రోధం, ఇన్ని రకాలుగా పేర్లు పెట్టి వాళ్ళని చేస్తూ ఉంటాం. నేను మా అమ్మగారిని అడిగాను, అమ్మ త్రిగుణాలు అంటే ఏంటి అని. చాలా చక్కగా, చాలా సింపుల్గా చెప్పిందమ్మ. జుట్టిలా విరబోసింది. త్రిగుణాలు అంటే మనకున్న 3 గుణాలు జడకి వేసుకునే 3 పాయల్ లాంటివి. సింప్లిఫికేషన్ అంటే అంత తత్వాన్ని ఇంత చిన్నగా చెప్పడం అనేది మన పిల్లలకి ఇలా చెప్పగలుగుతున్నావా లేదా అని ఒక్కసారి ఆలోచించుకోండి. మనం ఏం చెప్తున్నామో కూడా ఆలోచించుకోండి. పిలిచి అనే కన్నా ఒకసారి ముచ్చటగా చెప్పి. సో ఈ 3 అమ్మ చెప్పింది ఏంటి అంటే, ఒకసారి రజోగుణం పైకి వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అరవాలి మనం, కొన్నిసార్లు తామసంగా ఉండాలి. అవును నేనే చెప్తున్నాను అక్కడే ఉండు, అథారిటీ చూపించాలి. కొన్నిసార్లు శాంతంగా ఉండాలి. ఏది ఎప్పుడు వచ్చినా కూడా ఒక పాయ తీసుకున్న తర్వాత అక్కడ దానికి సంబంధం అయిపోయిన తర్వాత దాన్ని కిందకి నొక్కేసి వేరే పాయని పైకి తీయాలి. బ్యాలెన్సింగ్గా ఉంటేనే జడ అందంగా ఉంటుంది. అవునా కాదా? ఒక పాయ లావుగా ఉండి 2 పాయలు సన్నంగా ఉంటే జడ అందంగా ఉంటుందా? మెలికలు తిరుగుతుందా? లైఫ్ కూడా ఏది ఎక్కువ ఉండకూడదు, అన్నీ సమానంగా ఉండాలి. అదే ఇది అని
ఎంత సింపుల్గా జడని చేతిలో పట్టుకొని జడ పదార్థమైన జడతత్వమైన త్రిగుణాల గురించి ఎంత ఈజీగా చెప్పింది మా అమ్మ. అలాగే మా అమ్మమ్మ గారి నుంచి మా అమ్మగారు ఫిలాసఫీ ఏదో ఇలా మాట్లాడుతూ ఉంటాం అందరం వాళ్ళు వి యూస్ టు ఆల్వేస్ డిబేట్ అన్నమాట. ఫిలాసఫీ అంటే ఏంటి అని ఎవరైనా చెప్తారా? వేదాంతం అంటే ఏంటో, వేదాంతం అంటే ఏంటి చెప్పండి. ఏదో వచ్చినా పర్వాలేదు, మీకు ఎలా అనిపిస్తే వేదాంతం అంటే ఏంటో. వేదాంతం ఇన్ ఎ వెరీ సింపుల్ వే. లేకుండా ఉండడం ఫస్ట్ ఈయనకి గట్టిగా మనం చప్పట్లు కొడదాం. ఇంకా ఇంకా ఎస్ జీవితంలో మన వే ఎట్లా ఉంటుంది అవన్నీ నేర్చుకోవడానికి సివిలైజేషన్ కానీ ఇంకేమైనా కానీ అవన్నీ ఉంటాయి. మై ఒపీనియన్. ఎవరైనా చెప్పిందే చెప్పడం వేదాంతం. ఓకే, చాలా బాగా చెప్పారు ఆయన. నేను తప్పకుండా వస్తాను మీ దగ్గర. మీ పేరేమన్నారు? ప్రమోద్ కుమార్. ఇది ప్రమోద్ కుమార్ గారి వేదాంతం. వస్తాను మీ దగ్గర, అంతల్లో వస్తాను నేను మీ దగ్గరికి. ప్రమోద్ కుమార్ గారు వేదం చెప్పిందే వేదాంతం. చెప్పిందే వేదాంతము. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ట్రూ టు ద మీనింగ్. ఎస్, వేదమే సత్యం. వేదమే సత్యం. వెరీ గుడ్, అదే వేదాంతం. ఎవరైనా ఎక్కువ చెప్తే ఏం వేదాంతం, ఎవరైనా ఎక్కువ చెప్తే ఏం వేదాంతం చెప్తారు అన్నది. ఎవరైనా ఎక్కువ అనిపించుకోండి, ఇష్టం లేనిది చెప్పిన, ఇష్టం లేకుండా చెప్పినా కూడా దాన్ని ఏం వేదాంతం చెప్తున్నావయ్యా అని అర్థం కాని వేదాంతం. మీకు అర్థమయ్యేటట్టు చెప్పేది ప్రమోద్ కుమార్ గారి వేదాంతం. అర్థం కాని, అర్థం చేసుకోలేనంత ఎత్తులో ఉన్నతమైనది అని మీరు చెప్తామనుకున్నారు. ఎస్, అర్థం లేదు. ఎస్, మనకి తెలిసిందే వేదాంతం. ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పేది. ఎక్సలెంట్. ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పేదే వేదాంతం. ఆడికి గట్టిగా ఉంది, చెప్పండి కొట్టేసాను. ఇది ఆన్సర్ కరెక్ట్ అయినందుకు చెప్పట్లు కాదు, మీరు లేచి చెప్పినందుకు చెప్పట్లు. వేదాంతం అంటే ఏంటో చెప్పనండి, అతి సింపుల్గా పురాణాల్లో చెప్పేదే వేదాంతం. పురాణాల్లో చెప్పేది వేదాంతం. వెరీ గుడ్. మీ పేరేంటి? బ్రహ్మరావు సూర్యాపేట వాసవి క్లబ్. బ్రహ్మరావు సూర్యాపేట వాసవి క్లబ్. చెప్పండి 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 చెప్పండి. వెరీ గుడ్. జీవితంలో మనకి జరిగిన మంచి చెడ్లని వేరే వాళ్ళకి చెప్పడం కూడా వేదాంతం. కూడా వేదాంతం. కూడాకి రౌండప్ చేద్దాం. ఎస్, ఇంకా వేదాలన్నిటిలో కల్లా మంచి చెడు అన్ని ఎక్స్పెరిమెంట్ అయ్యి లాస్ట్ కి ఏదైతే ఉందో అంతమైనటువంటి దాన్ని వేదాంతం. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ట్రూ టు ద మీనింగ్ ఆఫ్ ఇట్. ఇంత డీప్గా మీరు ఆలోచించి వేదాంతం అని దాని గురించి చాలా ఆలోచించి వేదాంతం పదం మన నిజ జీవితంలో ఎక్కడ ఉపయోగించారు, ఎలా ఉపయోగించారు, ఇన్ని రకాలుగా ఆలోచించి మీరు చెప్పారు. అమ్మ చెప్పేది వేదాంతం. వెరీ గుడ్, చెప్పండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, మా అమ్మగారు నాకు వేదాంతం చెప్పారు అని. అలా కాకుండా కూడా జనరల్గా ఆవిడ చెప్పింది కరెక్ట్. ఎందుకంటే పర్టికులర్ సందేశం చెప్పేది కూడా వేదాలు. దీన్ని మనం చాలా సింప్లిఫై చేసేసి ఒక చిన్న వాక్యంలో ఎప్పుడు మనం చూసేది చేసే పద్ధతి ఏంటో దాని డెఫినేషన్ డిరైవ్ చేసుకుందామా? ఎస్ నో? వేదాంతం అంటే ఏమీ లేదు, బియ్యంలోంచి రాళ్ళు ఏరేసి బయటపడేయడం. అంటే ఏంటి? అక్కడికి వచ్చిన విషయాలు నీకు తీసుకో, అక్కర లేని విషయాలు బయటికి పాడేసే అని. నేను రాళ్ళు బయట పడేస్తే రాళ్ళు ఎవరికైనా అక్కర వచ్చేది. ఎంత సింపుల్గా చెప్పేశారండి. అన్నం ఉడికించేటప్పుడు రాళ్ళు అక్కర్లేని విషయాల గురించి మనం నెమరేసుకుంటూ ఉంటాం చూసారా? జీవితంలో వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వాట్సాప్ మెసేజ్, ఓ మై గాడ్, ఇది పెట్టుకుని ఈ ఫోటో పంపించింది, కానీ అసలు ఇంటికి వెళ్తే అసలు రూపం రంగు అన్ని మనకి తెలుస్తాయి. ఇన్ని రకాలుగా
మనం చాలా 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 అక్కర్లేని విషయాలని మాట్లాడుతూ స్ట్రెస్ కీను, డిప్రెషన్ కీను, అన్వాంటెడ్ డిసీజెస్ కీను, ఎయిల్మెంట్స్ కి గురవుతున్నాం. ఆల్ దట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ మనకి అక్కర లేదు అన్నదాన్ని తీసి పడేస్తే చాలు. లేదు అంటే ఏమవుతుంది అని అంటే అన్నం ఉడికించినప్పుడు ఆ రాయిని మనం తీసుకుని అది అన్నం ముద్ద కలుపుకున్నప్పుడు పంటి కిందకు వస్తే వచ్చిన బాధ మీకు తెలుసు కదా. అబ్బా పన్ను నొప్పి అనుకోవడం ఎందుకు, బియ్యం బాగు చేయకుండా వండుకోవడం ఎందుకు? ఏది సులభం మనకి చెప్పండి, ఏది ఈజీ మనకి? ఏది పడేయడం. మనకి అక్కర్లేని విషయాలు తీసి పక్కకి పడేస్తే దాన్ని మించిన వేదాంతం ఏది లేదు. పైనుంచి కింద దాకా చెప్పేది అంతే. సోహం హంస అంతే. సోహం హంస. అక్కర్లేని విషయాలని చక్కగా తీసి అలా బయట పడేసండి. మిగిలింది మనకి కావాల్సిందే ఉంటుంది. కావాల్సిన దాంతో మనకి కావాల్సినట్టు చేసుకోవచ్చు. అది ఆవిడ చెప్పారు చూసారా, అమ్మ చెప్పింది వేదాంతం. ఇంట్లో 4 పిల్లలు ఉంటే 4కి 4 రకాలుగా అమ్మ చెప్తుంది. ఏంటంటే ఎందుకు అంటే ఎవరికి ఏది ఉపయోగపడుతుందో, ఎవరికి ఏది అక్కర్లేదో చెప్పి అక్కర్లేని విషయాలని పక్కన పడేసి ఎవరైనా మాట్లాడుతుంటే మనం చెప్తున్నాం అనుకోండి, ఇంకొక పిల్లాడు వస్తే ఇప్పుడు కాదు ఒక 5 నిమిషాల తర్వాత ఇది నీకు సంబంధించింది కాదు అంటామా లేదా? అంటే ఏంటి, నీకు అది అక్కర్లేదు కానీ వీడికి అక్కర ఉంది. అది నీకు అనవసరం, ఇది నీకు అవసరం. సింప్లిఫికేషన్. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసుకోవడమే కార్య సాఫల్యానికి మెట్టు. కూర్మాంగ న్యాయం అని ఒక న్యాయం ఉంది సంస్కృతంలో. కూర్మం అంటే ఏంటి? తాబే. తాబేలకి ఉన్న లక్షణం ఏంటి? అత్యద్భుతమైన లక్షణం ఏంటి? వేరే వాళ్ళకి లేని లక్షణం. ఏదైనా ఎదురుగా వస్తే లోపలికి వచ్చు. వెరీ గుడ్. ఉభయచర జీవి. ఎవరైనా వచ్చినప్పుడు ముట్టుకుపోతుంది. ఏదైనా ఆపద వెరీ గుడ్, వెరీ గుడ్. దానిపైన రైట్ రైట్ రైట్. ఏది తాకినా తట్టుకునే శక్తి. ఏదైనా తాకినా, స్నా అనేది సంస్కృత పదం. ఏది తాకినా అది ముట్టుకుంటుంది. అంటే ఏంటి? దానిపైన ఒక దిప్ప ఉంటుంది, దాన్ని మనం ఛేదించలేదు. అదే చెప్తాం అనుకుంటున్నాను కదా. వెరీ గుడ్, రైట్. కూర్మాంగ న్యాయం అంటే సంస్కృతంలో ఒక న్యాయం ఉంది. కూర్మాంగ న్యాయం అంటే ఏంటి అంటే తాబేల్లా ఉండాలి అందరూ. తాబేలు ఎక్కడ అక్కర్లేదో, ఎక్కడ తనకి థ్రెట్ ఉందో లోపల ముడి చేసుకుంటుంది. ఎక్కడ అవసరమో, ఎక్కడ అనువుగా ఉందో అప్పుడే కాళ్ళు చేతులు అన్ని బయటికి, దానికి చేతులు కాళ్ళు అన్నీ ఒకటే అనుకోండి, అన్ని బయటకు తీసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాం. మనకి కూడా ఎక్కడ మనది అవసరంగా ఉన్న చోట మాత్రమే తాబేలు లాగా మన ఆర్గాన్స్ అన్ని, మన సెన్సెస్ అన్నిటినీ విడిచి మనం కూర్మన్లా ముందుకు వెళ్తూ ఉండాలి. ఎక్కడ అనవసరమో అక్కడ అనవసరంగా చేతిలో అందులో వేలు పెట్టి కెలకకూడదు. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ కూర్మాంగ న్యాయము. వెరీ సింపుల్ న్యాయం, వెరీ సింపుల్. మనకి అక్కర్లేని విషయాలన్నింటినీ మీద వేసుకుని మనం నానా రకాలుగా బాధపడుతూ ఒక చోట అయ్యయ్యో ఆ మాట అనేసి వచ్చానే అని తర్వాత పశ్చాత్తాపం కన్నా పూర్వతాపం చాలా మంచిది అంటారు. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. నేను చెయ్యను అన్నది ముందు చెప్పేసుకుంటే పర్వాలేదు, ఒక 4 అన్నా పర్వాలేదు, కానీ అంతా అయిన తర్వాత చివరిలో అనక్కర్లేదు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎక్కాలో మనం చేస్తున్నది ఏంటి? మనం సాధారణంగా ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, మనకి వస్తున్న ఇబ్బందులు ఎలా వస్తున్నాయి అంటే లెక్చర్ వినేస్తాం, వెళ్ళి మారిపోదాం అనుకుంటాం. రేపటి నుంచి అన్నీ మారిపోతాయి. ట్రైనింగ్ సెషన్ అయిన తర్వాత ఎప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది. 2 రోజులు చాలా ఫ్రెష్గా ఉంటాం, కొంతమంది ఒకటే రోజు ఉంటారు. నాలాంటి వాళ్ళు వేరే ట్రైనింగ్కి వెళ్ళాలి కాబట్టి హ్యాపీ డేనే ఉంటాం. ఓకే, సో మనిషి ఎలా తీసుకుంటాం అని దీనికి కూడా సంస్కృతంలో ఒక న్యాయం ఉంది. నౌకాగ్ర కాక న్యాయం అని. నౌకాగ్ర కాక న్యాయం అంటే ఏంటి అంటే ఒక కాకి చెట్టు మీద కూర్చుని అదేమో సముద్ర తీరంలో ఉంది. ఆ చెట్టు అక్కడ కూర్చుంది. అందులో సముద్రంలో లోపల వెళ్ళే పడవని చూసింది. గబక్కుని చెట్టు మించి ఎగిరేసి పడవ మీద వెళ్ళి కూర్చుంది. వెళ్తూ హాయిగా ఆనందంగా ఏదో ఆలోచనలో మునిగిపోయింది. సడన్గా దానికి ఊహ తెలిసేసరికి, స్పృహలోకి వచ్చేసరికి అది సముద్రం మధ్యలో ఉంది. చుట్టూ చూసింది, ఎక్కడ చూసినా నీళ్లు 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 నీళ్లు. అయ్యో ఏంటి నేను ఇక్కడ ఎలాగా, నేను మళ్ళీ హౌ కెన్ ఐ రియలీ గో బ్యాక్ టు మై ట్రీ, నేను వెనక్కి ఎలా వెళ్ళగలనా లేదా అనుకుంటూ చాలా బాధపడి వెళ్ళిపోతాననేసి ఎగురుతుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎక్కడ చూసినా సముద్రమే కనిపిస్తుంది. వెనక్కి తిరిగి వచ్చి పడిపోతుంది.
మళ్ళా వెళ్ళింది, మళ్ళా వచ్చింది, మళ్ళా వెళ్ళింది, మళ్ళా వెనక్కి వచ్చింది. 100 సార్లు అలాగే వెళ్ళి వెనక్కి వచ్చింది. 100సారి వెళ్ళి కుప్పల పడవలో కూలిపోయింది. అది చేసిన తప్పు ఏంటి అని అంటే మనం చేస్తున్న తప్పు. 100 సార్లు కొంత దూరం ఒక డైరెక్షన్లో వెళ్ళి వెనక్కి వచ్చింది, ఇంకోసారి ఇటు వెళ్ళి వచ్చింది, ఇంకోసారి ఇటు వెళ్ళి వచ్చింది, ఇంకోసారి ఇటు వెళ్ళి వచ్చింది. ఇదే 100 సార్లు ఒకటే డైరెక్షన్లో వెళ్తే గమ్యం చేరేదా లేదా? ఈ రోజు ఈయన ప్రవచనం వింటాం, ఇలా అయిపోదాం. ఈ రోజు ఈయన ప్రవచనం వింటాం, ఇలా అయిపోదాం. ఈ రోజు ఈ ప్రవచనం విందాం, ఇలా అయిపోదాం. రేపు మళ్ళీ నో, ఒకళ్ళని తీసుకోండి. ఇది వరకు గురుకులంలో ఒకటి నియమం ఉండేది. ఏంటి అంటే ఒకటే గురువు దగ్గర అధ్యయనం చెయ్యాలి, మిగిలిన గురువులు చెడ్డవాళ్ళు అని కాదు, ఒకళ్ళ తత్వాన్ని పూర్తిగా తెలుసుకోవాలి అని. ఒక డైరెక్షన్లో మనకి వెళ్ళాలి, 1 డైరెక్షన్, టేక్ ఇట్. మనకి చాలా జరుగుతున్న అసహనాలకి, ఇంబ్యాలెన్సెస్ ఇన్ లైఫ్కి, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలి అని అన్నిట్లో కొంత 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 ప్రవేశం పెట్టి జాక్ ఫాల్ అండ్ మాస్టర్ ఆఫ్ నన్లా అయిపోతున్నాయి. ఇదే కనుక వెళ్తే తప్పకుండా మనకి విజయం సిద్ధిస్తుంది. ఇది 2వ మహావాక్యం. 3వ మహావాక్యం ఏంటి అని అంటే వెతికి చూస్తే 1000 దారులు కనిపిస్తాయి, వెతికితే 1000 దారులు కనిపిస్తాయి, తడితే మూసిన తలుపు కూడా తెరుస్తుంది. వెతికితే 1000 దారులు కనిపిస్తాయి, తడితే మూసిన తలుపు కూడా తెరుచుకుంటుంది. సింపుల్. నేను ఒక శ్లోకం చదువుతాను, అందరూ వినండి. చాలా సింపుల్ శ్లోకం, అందరూ నాకు ఆన్సర్ చెప్పాలి. రైట్ సార్, ఓకే? సంస్కృత శ్లోకం అయినా కూడా చాలా 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 సింపుల్ వర్డ్స్తో ఉన్నాయి. జస్ట్ యాక్చువల్లీ 1 2 3 4 5 6 శ్లోకం అయిపోయి. అయ్యో రెడీ, అలర్ట్గా ఉన్నారా? హనుమత హతారామ. వినండి, నన్ను ఇలాగా చూసేయకండి, ఓకే? మరి శ్లోకం అలాంటి, నేనేం చేయలేదు, ఓకే? హనుమత హతారామ సీతా హర్ష సమాగత. హనుమత హతారామ సీతా హర్ష సమాగత సర్వే రాక్షసాః రోదంతి హా హా రామ హతా హతాని. విన్న వెంటనే మీకు ఏం మీనింగ్ వచ్చిందో ఆనెస్ట్గా చెప్పండి. మీరు అందరూ ఆనెస్ట్గానే చెప్తున్నారు, అది మాత్రం ఖచ్చితంగా నాకు తెలిసింది. ఇంకొకసారి, హనుమత హతారామ. హనుమంతుడు రాముని చంపేశాడు. అందరూ హనుమంతుడు రాముని చంపాడు. హనుమత హతారామ, ఓకే? సీతా హర్ష సమాగత. సీతకి చాలా సంతోషమైంది, ఎక్కడి నుంచో వచ్చింది, సూర్యాపేట నుంచి కూడా, ఓకే? కోడూరు, సూర్యాపేట, కోలేరు, ఓకే? సర్వే రాక్షసాః రోదంతి. రాక్షసులందరూ ఏడ్చుతున్నారు, ఏమని? హాహా రామా హతా హతా అని. అంటే ఏంటి? హాహా రామా హతా హతా అంటే రాముడు చనిపోయాడు, అయ్యో అయ్యో. అవునా కదా? శ్లోకం ఎంత సింపుల్గా ఉంది, అంతే కదా? ఇది ఎంత సింపుల్గా ఉంది అని అంటే మనకి వచ్చే వాట్సాప్ మెసేజ్ ఎంత సింపుల్గా ఉంది. మనం ఏం చేస్తున్నాము అని అంటే దాన్ని ఇలా నొక్కి ఫార్వర్డ్ చేసి మన కమెంట్ కూడా రాస్తున్నాం దాని మీద, రైట్? మన కమెంట్ కూడా దాని మీద రాస్తున్నాం. ఇదేమైనా రామాయణంలో ఉందా? లేదు. అయ్యా, నాకు ఐ హ్యావ్ రిసీవ్డ్ సచ్ ఎ మెసేజ్. నిజంగా చూడు, ఇది చదువు. హనుమంతుడు అసలు మనకి తెలియని రామాయణం ఎంత ఉందో ఫార్వర్డ్ ఇట్, ప్లీజ్ షేర్ ఇట్ విత్ అమాంగ్ యువర్ గ్రూప్ ఫ్రెండ్స్, ఓకే? అసలు మీనింగ్ ఏంటి అని అంటే ఎప్పుడైనా నిజ నిర్ధారణకి రాకుండా ఒక మెసేజ్ని ఫార్వర్డ్ చేయకూడదు, తర్వాత సారీలు చెప్పకూడదు. ఎందుకంటే మీరు సారీలు చెప్పేటప్పటికీ ఆ మెసేజ్ చదువుకున్న వాళ్ళు మళ్ళీ మీ సారీ మెసేజ్ చూసుకోవడానికి టైం పడుతుంది. ఈ లోపల వాళ్ళకి కుప్పలు కుప్పలు మెసేజ్ వస్తే మీ సారీ ఆ మెసేజ్లో కొట్టుకుపోతుంది. వాళ్ళు అదే నాలెడ్జ్తో అక్కడే ఉండిపోతారు. ఎస్ ఆర్ నో? సో అసలు మీనింగ్ ఏంటి అని అంటే హనుమత హతారామ. హతారామ ఒక సంధి ఉంది అక్కడ. హత ఆరామాలు. ఆరామాలు అంటే ఉద్యానవనాలు, నందనవనాలు. లంకలో ఉన్న నందనవనాలు, ఉద్యానవనాలన్నింటినీ హనుమంతుడు హతా
దగ్ధం చేసేశాడు. ఎప్పుడైతే సుందరంగా ఉండే నందనవనంగా ఉండే లంక ఎప్పుడైతే అందమైన చెట్లు కింద పడిపోతున్నాయో, సీత హర్ష సమాగత, నా రాముడు వస్తున్నాడు వస్తున్నాడు అని సీత ఆనందంగా బయటకు వచ్చింది. సర్వే రాక్షసాహ రోదంతి, కుప్పలు కుప్పలుగా పడిపోయిన చెట్లును అందవికారంగా అవుతున్న లంకను చూసి రాక్షసులందరూ అయ్యో 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 హాహా ఆరామా హతా హతా అని, నా ఆరామాలు, నా సుందరనందనాలు, నా ఉద్యానవనాలు, నా గార్డెన్స్, నా బ్యూటిఫుల్ లంక అంతా చింద్రవందర అయిపోయింది అని. దీని మీనింగ్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి? ఎస్, మనం పాస్ చేసేటప్పుడు ఒకసారి పాస్ చేద్దాం. పాస్, PAUSE, బిఫోర్ యూ PASS, రైట్? కొంత ఆలోచిద్దాం. ఈ రోజు నుంచి మీరందరూ నాతో ఉన్నారా లేదా? yes we shall do. మన నెక్స్ట్ జనరేషన్కి కొంత మంచి మాటలు నేర్పిద్దాం. బంగారమైన భారత భూమి, ఏదో తపన చేసేటప్పుడు రేపేమో RSS ఆయన వస్తున్నానన్నారు, ఈరోజేమో గంపా గారు జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ అనేసుకొని ఒక మాటలాగా ఇక్కడిక్కడగా కాకుండా అది దిల్ సే బోల్నా చెయ్యి, దిల్ సే और दिमाग से, మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఉండాలి. ఎందుకు అనంటే ఎంత మంచి భారతదేశం అనంటే వర్ణ వివక్షత లేదు మనకి, జాతి వివక్షత లేదు మనకి. హిందూస్థాన్ హమారా అన్నప్పుడు హిందూస్థాన్ అనే దాంట్లో మనకి రిలీజియన్ లేదు, ధర్మమే ఉంది. అందుకనే భగవద్గీతలో ధర్మక్షేత్రే కురుక్షేత్రం అంటారు. ఆ క్షేత్రం కూడా ధర్మం కోసం ధర్మబద్ధమై యుద్ధం చేస్తున్నారు, కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద కచ్చ కాదు. ఈ కామక్రోధ మద లోభ మాత్సర్యాలలో ఒకటి ఎక్కువగా అయినందుకు ఆ ఒకటిని తగ్గించడానికని చేసిన యుద్ధం కాబట్టి, ధర్మబద్ధమైన యుద్ధం కాబట్టి ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నారు. ఎంత సింపుల్గా చెప్పారండి, ఎంత సింపుల్గా చెప్పారు. నిన్న ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐ వాజ్ బీన్ కాల్డ్, అంటే ఒక ఏదో ఫెలిసిటేషన్ ఏదో అనేసుకుని ఒక రిటైర్డ్ పీపుల్ అన్నమాట, ఇలా ఎలైటెడ్ గ్రూప్, అది రిటైర్డ్ సివిల్స్లోనూ IFSలోనూ వీళ్ళు వాళ్ళందరూ కలిపి ఒక 60 మంది, మాది లిటరీ క్లబ్ ఒకటి ఉంది. అన్ని రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం లిటరేచర్ గురించి, వాళ్ళ గురించి. మహిళా దినోత్సవ సందర్భంగా నన్ను పిలిచారు. చక్కగా వెళ్ళాలంటూ మా వాళ్ళే కదా, రోజు డిస్కస్ చేసుకుంటూ ఉంటాం ఒక పాయింట్ని తీసుకుని. మా డిస్కషన్స్ ఎలా ఉంటాయో కూడా నేను ఒక్కసారి మీకు షేర్ చేస్తాను. అందరూ మామూలుగా డిఫరెంట్ హై లైక్ యాక్చువల్లీ ఐ కెనాట్ సే హైఫై, కానీ ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, అందరూ కమాండింగ్ పొజిషన్లో ఉన్నారు. సడన్గా పొద్దున ఒక పదం ఇస్తారు, అరిస్టోక్రసీ అనే ఒక పదం ఇస్తారు, లేదా తెలుగులో ఒక స్వచ్ఛమైన ముదిత అనే ఒక పదం ఇస్తారు. ఈరోజు మీరు ఈ పదాన్ని దాని మీనింగ్లో చేంజ్ లేకుండా వాడి రావాలి. ఎంతమంది ఎలా వాడారో అన్నది సాయంత్రం కల్లా మేము అందరం కూర్చొని డిస్కస్ చేస్తాం. మేము వాట్సాప్లో చూస్తాం, లోపల చూస్తూ ఉంటాం, ఎవరు ఎలా ఉపయోగించారో ఫస్ట్ చెప్పేస్తే కనుక మేము ఆత్రంగా టిడింగ్ అనగానే ఇలా తీసి టిడింగ్ అని చూసుకుంటూ ఉంటాం. ఎవ్రీథింగ్ షుడ్ బి కన్స్ట్రక్టివ్ వన్. ఎవరో తీసుకుని వచ్చింది ఇక్కడ తీసుకుని అక్కడ పెట్టేయడం కాదు. టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఈ రోజు నుంచి మీరు కూడా కొత్తగా ఒకటి మొదలెట్టండి. 3 దేవుడు చెప్తాడు ఏంటి అంటే, ఇక్కడ క్రియేటివిటీ ఉండాలంట, ఇక్కడ కంపాషన్ ఉండాలంట, ఇక్కడ కింద కంట్రోల్ ఉండాలంట. సింపుల్ థింగ్, వేదాంతం ఇది. ఇంతకన్నా మనకి ఏమైనా కావాలా? ఎస్ ఆర్ నో? ఇన్ని పుస్తకాలు చదవక్కర్లేదు, ఇన్ని పేపర్లు పేజీలు అన్ని చదవక్కర్లేదు. సింపుల్ వన్, క్రియేటివిటీ, కంపాషన్, కంట్రోల్. దాట్స్ ఇట్. 3 Cలతో లైఫ్ని కంట్రోల్ చేసుకోగలం. ఉన్నత స్థితి నుంచి ఉత్తమ స్థితికి మనం వెళ్ళిపోవచ్చు అని మన చేతిలోనే ఉన్నాయి. अपना जीवन अपनी मुट्ठी में సరే మన్ముట్టి కింద ఇలా మూసుకుని ఇందులో ఏముందో అని ఎన్ని రోజులు మనం వెయిట్ చేస్తూ ఉంటాం. వదిలితే తెలుసు. ఏదైనా ఫోకస్గా ఉంటే కనుక మనం సాధించలేనిది ఏదీ లేదు, వెతికితే దొరకనిది ఏదీ లేదు అని చెప్పాం కదా. ఒక చిన్న కథ. గంప గారు నాకు టైం ఓకే నా ఇష్టం అక్కడికి పరుగున రప్పించారు. రైట్, ఒక చిన్న కథ. ఇది మనకి వాల్మీకి రామాయణంలో లేదు, కానీ
లౌకికంగా జానపదులు ఉంటారు కదా, రకరకాల మనకి ఎన్నో వేల 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 రామాయణాలు ఉన్నాయి. ఒక రామాయణంలో ఈ చిన్న కథ. రాముడు సంహారం అయిపోయిన తర్వాత అయోధ్యకు వచ్చేసాడు, పట్టాభిషేకం చేసుకున్నాడు, హాయిగా ఉన్నాడు, అంతా బాగానే ఉంది. అస్తమాటు రాముడిని అంటి పెట్టుకుని తిరుగుతున్న హనుమంతుడిని చూసి లక్ష్మణుడికి, భరతుడికి, శత్రుఘ్నుడికి ఒక చోట, నేను చెప్పక్కర్లేదు, అదేంటో మనకు అవుతూనే ఉంది. అది వాళ్ళకి కూడా అయింది. ఓకే, అయిన తర్వాత ఏం చేస్తారు, ఇలా కాదు, ఎప్పుడు ఆయన ఉదాహరణ మన అన్నదమ్ములం మేమును, మధ్యలో వచ్చిన వాడును, ఒక తోక ఒకటి ఎక్కువ ఉంది, ఆ మూతి చూస్తే వంకరగా ఉంది, ఇన్ని రకాల వాడు అస్తమాటు రాముడు దగ్గరే ఉంటాడేంటి, మనదేంటి అనేసి ఒక ప్రణాళిక చేశారు. మీరు ఇప్పుడు నెక్స్ట్ లీడర్షిప్ గేమ్ కూడా ఇస్తున్నారు, ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోండి. వాళ్ళు పట్టిక చేశారు ఏంటి అని అంటే, రాముడికి రోజు మనం చేస్తున్న కార్యక్రమాలు ఏంటి అన్నీ మైన్యూట్గా, నీకు తెలిసినవి, నాకు తెలిసినవి, వీళ్ళకి తెలిసినవి, ఇంకేం మిగలలేదు కదా, అన్నీ తెలుసుకుని ఒక పట్టిక ప్రణాళికాబద్ధంగా తయారు చేసేసారు. తయారు చేసిన తర్వాత ఆ పట్టికలో ఉన్న పనులన్నిటినీ లక్ష్మణుడికి, భరతుడికి, శత్రుఘ్నుడి మధ్యలో డివైడ్ చేసేసుకున్నాం. ఓకే, సో టీ ఈజ్ రిక్వైర్డ్. ఓకే ఓకే, సో ఆ ప్రణాళికాబద్ధంగా ముగ్గురికి విభజించేసుకున్నాం. ఆ పట్టికలో లేని పని లేదు, వీళ్ళు ముగ్గురు ఆ పట్టిక ప్రకారంగా చేయని పని లేదు, అన్నీ ఉన్నాయి. ఆ పట్టిక తీసుకుని రాముడి దగ్గరికి వెళ్ళారు, సిగ్నేచర్ ఫైనల్ సీల్ తీసేసుకున్నారు, వెనక్కి వస్తున్నారు, చాలా గర్వంగా వస్తున్నారు. వెనక్కి వచ్చినప్పుడు వాళ్ళ ఆనందం మనకి తెలుసు కదా, అవునా కదా? ఎస్ ఆర్ నో? ఎందుకు మనకి తెలుసు, మనం కూడా అలాగే ఉంటాం కాబట్టి మనకి బాగా తెలుసు. ఎస్, స్కూల్ ఇప్పుడు స్టేజ్ మీద ఫస్ట్ ప్రైజ్ ఎవరికో వెళ్ళింది, ఓ వెరీ గుడ్ అనుకుంటాం. మన అబ్బాయికి 4వ ప్రైజ్ వచ్చింది. సెకండ్ ప్రైజ్ మనకి వాల్యూ లేదు, థర్డ్ ప్రైజ్ మనకి వాల్యూ, ఫోర్త్ ప్రైజ్ ఉందా లేదా? లేచి చప్పట్లు కొడతామా లేదా? అంతే. దట్ ఈస్ భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు, వీళ్ళు ముగ్గురు ఏమనుకున్నారు అంటే, మన ఇందులో పట్టికలో పెట్టే పని లేదు, మన మధ్యలో ముగ్గురు డివైడ్ చేసుకొని పని లేదు, హనుమంత రావయ్యా రంది నీకు అనే కానీ హనుమంతుడు వస్తాడు. ఏంటండి అని అంటాడు. ఏం లేదండి, రామకార్యాలు అంటే, రామకార్యాల పట్టికలో అదేంటి నా పేరు లేదు అంటే, కార్యాలు చిన్న చిన్నవే కదా, అందుకనే మా అమ్మాయి ముగ్గురం విడదీసుకుని ఒకళ్ళకొకళ్ళకి ఇవి అని పంచుకున్నామండి, మీరు చేసేంత మహత్తరమైన కార్యం ఇందులో ఏది లేదు అని. సరే అంటాడు. అని అది చూసిన వెంటనే హనుమంతుడు అంటాడు, ఒక కార్యం ఉంది అంటాడు. అంటే నువ్వు తీసుకోవచ్చా అని అడుగుతాడు. తప్పకుండా తీసుకోండి అని అంటాడు. ఏం కార్యం అది అనేసి, ఒక్క నిమిషం మాకు టైం ఇస్తారా అంటాడు. ఇస్తాము. వీళ్ళు ముగ్గురు వెళ్తారు, తర్చన భర్జన ఏంటి ఏ టు జెడ్, లేచినప్పటి నుంచి పడుకునేంత ఇన్ని రకాలుగా అన్ని ఆలోచించారు కదా, ఆహారం అంతా తీసేసుకో, ఏం కావాలో అది నువ్వు తీసుకో